హాయ్ ఫ్రెండ్స్, ఒరటికి స్వాగతం. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరూ కూడా అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఊరట. ఈరోజు ఫ్రెండ్స్ 37 బుక్ ఫెయిర్ నేషనల్ ఫెస్టివల్ ఈరోజుతో ఆఖరు. నా పుస్తకాలు మీకు గతంలో చెప్పినట్టుగా 1 తరుణి తూణీరం పోయిట్రీ, 2 గుడుగు నీడ మినీ నావల్. ఇందులో ఎయిడ్స్ గురించి, హెచ్ఐవి గురించి కొంచెం అవేర్నెస్ అనేది ఇవ్వటం జరిగింది ఈ నవల్లో. ఎందుకంటే అది జాతీయ విపత్తుగా మనం గవర్నమెంట్ కూడా అనేక చర్యలు దానికి ప్రొటెక్షను అనేది చేకూర్చి ప్రత్యేకమైనటువంటి వైద్యాన్ని కూడా అవగాహన కల్పిస్తూ అందుబాటులోకి తీసుకురావటం మనం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఒక హెచ్ఐవి అనేటువంటి పేషెంట్ని మనము సమాజంలో వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేవి దృష్టిలోకి పెట్టుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నేను ఈవేళ మన తాలూకు మీతో ఊరటలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పుస్తకం పఠనం అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటి ఒక మంచి అలవాటు. ఎందుకంటే ఫ్రెండ్స్, పుస్తక పఠనంలో అనేక లాభాలు ఉన్నాయి. పుస్తకంలోని ఒక్కొక్క అక్షరం మన మెదడులో జ్ఞానం అనేటువంటి వృక్షాన్ని పెంచుతుంది. ప్రతి రచయిత యొక్క పుస్తకం కూడా ఒక కొత్త విషయాన్ని, ఒక అవగాహన, ఒక కొత్త విషయం కల్పిస్తూ అందులో మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఆ ఫలాలు చాలా మధురంగా ఉంటాయి. ఏకాంతంలో ప్రత్యేకమైనటువంటి సావాసం పుస్తకం మాత్రమే. మీరు దీన్నే నేను ఈ మాధ్యమాలతో పోలుస్తాను. ఇప్పుడంటే చాలా వరకు ఈ తరానికి ఎక్కువగా సెల్ ఫోన్ అనేటువంటిది, అలాగే టీవీ ప్రోగ్రామ్స్, అందులో ఎడ్యుకేషన్స్ కూడా తీసుకురావటం, దాని ద్వారా డైరెక్ట్గా చూపించటం, దానివల్ల ఇంకా అవగాహన, క్రియేటివిటీ అనేది పెంచుకుంటున్నారు అనుకుంటున్నాం. కానీ ఫ్రెండ్స్, ఒకటి చూడండి, పుస్తకం చదువుతుంటే అది పూర్తిగా విశ్రాంతినిస్తుంది. ఎక్కడైనా పని చేసుకోవటానికి కనుక వెళ్తే పుస్తకాన్ని ఆ పేజీ దగ్గర చక్కగా మడిచి పక్కన పెట్టుకొని పని చూసుకొని మళ్ళీ వస్తాం. ఆ పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ ఏమైతే ఉందో మన మెదడుని అలా తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక అరణ్యం కావచ్చు, ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి లోయ కావచ్చు, కిలకిలలాడే గువ్వ పిట్టలు కావచ్చు, గలగల పారే సెలయేరు కావచ్చు. ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఒక దృశ్యం అనేది వస్తుంది. ఆ దృశ్యాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు మెదడులో సృజనాత్మకత, దానితో పాటుగా ఆ ప్రదేశంలోకో ఆ క్షణంలోకో ప్రయాణించేటువంటి ఒక లిప్తపాటు అనుభవం, అది మాటలకి అందనటువంటిది. అయితే ఈ స్వేచ్ఛ, పుస్తకం పఠనంలో స్వేచ్ఛ, ఈరోజు చదవలేదు, మరుసటి రోజు తీసి చదువుకునేటువంటి వెసులుబాటు. అదే టీవీ చూస్తున్నాం, సెల్ ఫోన్ చూస్తున్నాం, దాని ద్వారా మనకి కనబడుతుంది, వినబడుతుంది. కానీ వెనకాతల హోరెత్తిచ్చేటువంటి శబ్దాలు కూడా మెదడుని గట్టిగా పట్టుకుంటాయి. ఒక టీవీయో సెల్ ఫోనో చూస్తున్నప్పుడు మీ శరీరం పూర్తిగా
సుఖమైనటువంటి అవస్థలో బాగా విశ్రాంతి ఎప్పటికీ లేవలేనటువంటి పరిస్థితిని కోరుకుంటూ ఉండటం వల్ల, ఒకే చోట ఉండటం వల్ల, కదలకుండా ఉండటం వల్ల స్వేచ్ఛ కోల్పోయినట్టే. పుస్తకం గనక ఆ విధంగా కాదు, మీరు తిరుగుతూ కూడా దాన్ని చదవచ్చు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రయాణంలో మీరు ఒక బస్ స్టాప్లో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు. ఒక రైల్వే స్టేషన్లో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ పుస్తకం మీతో పాటు ఉంటే అదొక గొప్ప నేస్తం. ఆలస్యమైంది ట్రైన్, ఇది రావటానికి 2 గంటలు పడుతుంది అన్నప్పుడు, ఈ 2 గంటలు అక్కడో ఇక్కడో తిరిగే కన్నా ఎక్కడైనా లైటింగ్ పడే దగ్గర చదువుకున్నట్టయితే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వస్తుంది. సమయం ఎలాగా గడిచిపోయింది అన్నది కూడా తెలియకుండా మనకి ఒక లాభం అనేది జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇదివరకు రోజుల్లో పుస్తకాలని బహుమతిగా ఇచ్చేవారు. రాను రాను ఇది ఏమైపోయిందంటే, పుస్తకాలే కదా బహుమతి అని అలమరలో పెట్టేయటం. ఒక పుస్తకం ఉండవలసింది అలమరలో కాదు, మస్తిష్కంలో ఉండాలి. పుస్తకం ఉండాల్సింది మస్తిష్కంలో. అంటే చదవాలి బాగా. చదివినప్పుడే చాలా విషయాల పట్ల అవగాహన, శ్రద్ధ, సద్వినియోగం, కాలం సద్వినియోగం జరుగుతుంది. నేను ఇంకొక తేడా కూడా చెప్తాను. పుస్తకం వల్ల ఏంటి, ఇందాక కదలకుండా కూర్చుంటాం, మన స్వేచ్ఛ హరించబడుతుంది. టీవీ ముందర ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక సినిమాకి వెళ్తాం. సినిమాలో డబ్బులు పెట్టుకొని వెళ్తాం కాబట్టి ఆ సినిమా కనుక మనకి ఆ కంటెంట్ మనకి నచ్చకపోయినట్టయితే డబ్బు గురించి ఆలోచించి ఆ సమయాన్ని, ఇష్టం లేనటువంటి సమయాన్ని అక్కడే బందీగా ఉండిపోయి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పుస్తకం పట్ల మీరు ఈ రకంగా స్వేచ్ఛను కోల్పోక్కర్లేదు. ఇక రెండోది, అదే పనిగా కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, ఎంత టైం గడుస్తుంది, ఎంతసేపు చూస్తున్నాము, అన్నం తింటే దాని ముందరే తినటం వల్ల ఎంత అనేది తింటున్నామో ఈ స్పృహ లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇదొక అనర్థం. అలాగే మూడోది, మన శబ్ద కాలుష్యము, చూస్తున్నటువంటి దృశ్యాలు, ఆ దృశ్యాలు మనం మార్చలేని ఇంద్రియాలని ఆకట్టుకునేటువంటి కొన్ని దృశ్యాలు, దాని ద్వారా కలిగేటువంటి చెడు ఫలితాలు, ఇవన్నీ కూడా ఉండటం మూలాన్ని. అంతేకాకుండా దాని నుంచి వచ్చే వెలుగు, సాధారణంగా రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత పడుకునే సమయంలో ఎవరు మొబైల్ ఫోన్ వాళ్ళు తీసుకొని ఆ లైటింగ్లోన యువతల వారికి ఇబ్బంది కలిగించే విధంగా కూడా వారి కళ్ళకి అలాగే గదిలో కూడా పరుచుకోవటం వల్ల ఇతరులకు కూడా నిద్ర లేకుండా ఉండేటువంటి సమయం అనేది వృధా చేయబడటం జరుగుతుంది. అందులో చూసినటువంటి సన్నివేశాలు అవి ఏ ఎమోషన్కి చెందినవైనా రాత్రంతా ఒక కలత నిద్రలో పడేసి వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు పుస్తకాన్ని చూసుకోండి. పుస్తకం ఒక సహజమైనటువంటి మందు. అది చాలామందికి నిద్రలేమితోటి బాధపడుతూ ఉంటారు. ఇది వరకు బెడ్ పక్కన టేబుల్ లైట్ పెట్టుకొని పాత సినిమాలన్నిట్లో చూస్తూ ఉంటాం మనం. ఆ పుస్తకం టేబుల్ లైట్ వేసుకొని చదువుతూ ఆ తర్వాత విశ్రాంతి కావాలనగానే ఆ టేబుల్ లైట్ ఆపేసి పుస్తకాన్ని ఆ బల్ల మీద పెడుతుండేవారు. నేను ఎక్కువ అది గమనిస్తూ ఉండేదాన్ని. అయితే ఈ రకంగా మనం చేయటం వల్ల ఏమవుతుందంటే, సహజమైనటువంటి మెడిసిన్లా అది పనిచేసి చక్కని నిద్ర కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పబోయినటువంటి అంశాలు. పుస్తక పఠనాన్ని ఎక్కువ చేసుకోండి. పుస్తకాన్ని బహుమతిగా కాకుండా దాన్ని వెలకట్టి దాన్ని తీసుకొని తప్పకుండా చదివి అప్పుడు లైబ్రరీ, మీ సొంత లైబ్రరీలో పెట్టుకోండి. అది ఒక తిలక్ రచనే కావచ్చు, లేకపోతే యండమూరి వీరేంద్రనాథ్ గారి సైన్స్ ఫిక్షన్స్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, ఏదైనా సరే, లేదా
నేటి నవతరం రచయితలు, రచయిత్రులు, ముఖ్యంగా లేడీ రైటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ పుస్తకాలను ట్రై చేయండి. నిద్ర చక్కగా మీకు సహజంగా వస్తుంది. ఒక మాత్ర వేసుకునే కన్నా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎంతో ఉన్నతంగా మీకు నిద్రని సహజంగా మంచి మంచి కళలు వచ్చేలాగా మీ సృజనాత్మకతకి దగ్గరగా మీకు పనిచేస్తుంది. ఈరోజు ఈ నేషనల్ బుక్స్ ఫెయిర్ అనేది ముగుస్తుంది కాబట్టి నేను అక్షర్యాన్ అనేటువంటి ఆ బుక్ స్టాల్లో నేను ఇప్పుడు వెళ్తున్నాను. నావి కొన్ని పుస్తకాలు అమ్ముడుపోయాయి అని తెలిసింది. నా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎవరైతే కొనుగోలు చేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఏవైనా గనక పుస్తకాలు నాయి ఉండిపోతే అవి వెనక్కి తెచ్చుకోవడానికి వెళుతున్నాను. 8:30 వరకు నేను ఆ స్టాల్లో ఉంటాను. ఎవరైనా ఈ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మా పుస్తకాలని, మా ప్రదర్శనని, మా స్టాల్ని దర్శించాలనుకున్నా, నాతో మాట్లాడాలన్నా మీరు ఆ స్టాల్కి రావచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి ఊరట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఊరటని ప్రమోట్ చేయండి. నేను డిఎస్వి మహాలక్ష్మి, న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఊరట 5G. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.